టీవీ లైఫ్ స్టైల్. ఈరోజు మనం ఉన్నాం మైదాన్ ఎక్స్పో సెంటర్. ఇది వచ్చేసి హైటెక్ సిటీలో జరుగుతుంది. అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే దాదాపు 7 కంట్రీస్ నుంచి ఇక్కడ వచ్చి మనకి ఎగ్జిబిషన్ లో పెడతారు. ఇక్కడ ఏదంటే హోమ్ డెకోర్ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా మన దగ్గర నుంచి కూడా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్, టర్కీ, ఇరాన్, థాయిలాండ్, ఇలా ఇంకా బంగ్లాదేశ్, కొరియా. సో ఆ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. చాలా బాగున్నాయి. నేను ఇందాకే ఒక లుక్ వేసి వచ్చాను, మీకు కూడా చూపిస్తాను రండి. సో ఇక్కడ మార్బుల్స్ అనేసి ఒక స్టాల్ ఉంది. వీళ్ళు ఏంటి అంటే రాజస్థాన్ నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇది డిజైన్ చేయడానికి 1 month 2 months డిపెండ్స్ ఆన్ పీస్ అన్నమాట. ఇది ప్యూర్ మార్బుల్, మర్కానా మార్బుల్ అనేసి అంటారు. అండ్ ప్రతిది కూడా చాలా హెవీగా ఉంటుంది అండ్ వర్త్ ఇట్ అని చెప్పొచ్చు. చాలా బాగుంటుంది. మనం గార్డెన్ లో పెట్టుకోవడానికైనా ఇంట్లో పెట్టుకోవడానికైనా చాలా బాగుంటుంది. ఇక్కడ బుద్ధుణ్ణి, అలాగే అమ్మాయిని, గోమాత, ఇంకా ఇక్కడ బాగుంది ఏంటి అంటే సింహం. ఇవన్నీ కూడా చూద్దాం రండి. ఇది గోమాత ఇక్కడ అండ్ బుద్ధ విగ్రహం ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. అలాగే ఇంకాస్త లోపలికి వెళ్తే yeah, this is a pure and genuine marble. We don't have any piece of artificial. okay, But in this exhibition people are selling some artificial thing, but that is a genuine natural marble. okay. So There is we'll no maintenance. ఓకే. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది జెన్యూన్ మార్బుల్. అంటే చాలా మంది కూడా ఆర్టిఫిషియల్ ది సేల్ చేస్తున్నారు. అవన్నీ కూడా మీరు నమ్మకండి. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే వీళ్ళ దగ్గర జెన్యూన్ మార్బుల్ అంటే స్వచ్ఛమైన మార్బుల్ ఉంది. అండ్ ద థింగ్ ఈజ్ మనం ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు. అది ఎండగా ఉన్న వానగా ఉన్న మనం యూజ్ చేయొచ్చు హ్యాపీగా. ఇక్కడ ఎలిఫెంట్స్ కార్వింగ్స్ కానీ, ఫౌంటైన్ కానీ, విమెన్ కానీ, బుద్ధుని కానీ, అసలు మనకి ఎంట్రన్స్ లో ఫౌంటైన్ తర్వాత మనకు బాగా గుర్తొచ్చేది సింహద్వారం అంటారు చూడండి. అలా సింహాలను పెట్టేసి ఒక రాయల్ లుక్ ఉంటుంది. ఆ సింహాలను కూడా చూడండి ఎంత బాగున్నాయో. అసలు ఆ కావింగ్ చూడండి, ఆ జుట్టు ఉంటుంది చూడండి, బాబోయ్ చాలా బాగున్నాయి. అండ్ నాకు చాలా నచ్చింది ఇక్కడ ఈ చెస్ బోర్డ్ అన్నమాట. ఈ టేబుల్ పైన మనం డైరెక్ట్ గా దీన్ని మూవ్ చేయొచ్చు. ఇదంతా కూడా ఇవన్నీ కూడా మార్బులే, ప్యూర్. రాజు, ఇతను రాజు. ఈ కార్వింగ్స్ ఇవన్నీ చేయడానికి దాదాపు 6 months 5 months 4 months ఒక్కొక్క దానికి డిపెండ్ అయి ఉంటుంది. ఇది ఏనుగులు అయితే 4 months అలా పట్టొచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వినాయకుడు అండ్ దంతాల స్టైల్లో ఇవి ఉన్నాయి కదా. ఈ దంతాల పైన చూడండి ఇక్కడ శివలింగము, నందీశ్వరుడు, అలాగే శివుడు, వినాయకుడు సిద్ధి బుద్ధి దేవతలతో ఉన్న వినాయకుడు. యా బోత్ సైడ్ ఉంటుంది. వెనకాల కూడా ఉంటుందంట వర్క్. అలాగే అమ్మ నాన్నలతో, అలాగే అంటే శివపార్వతులతో ఉన్న వినాయకుడు, అలాగే శివునితో వినాయకుడు, కుమారస్వామి, నందీశ్వరుడు వీళ్ళున్న ఇక్కడ కింద. ఇవన్నీ కూడా ఇక్కడ మనం చక్కగా చూడొచ్చు. అండ్ ఇటువైపు అనే కాదు, మనకి వెనకాల సైడ్ కూడా మీకు ఒకసారి స్క్రీనింగ్ చూపిస్తాను. వెనకాల కూడా ఈ వర్క్ అంతా కూడా ఉంటుంది. వీళ్ళది రాజస్థాన్. బట్ బేసికలీ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ మనకి ఎగ్జిబిషన్ పెడతారు. పూర్తిగా రాజస్థాన్ నుంచే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది. వీళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ. అండ్ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మనం వినాయకుడిని చూసినట్టుగానే ఇక్కడ మనకి రాధాకృష్ణులు ఉంటారు. రాధాకృష్ణులు అని అంటే ఇక్కడ గోపికలతో ఉన్న కృష్ణుడు, గోవర్ధనం ఎత్తిన కృష్ణుడు, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చక్కగా చూడొచ్చు. అసలు కృష్ణుని బాల్యాన్ని మొత్తం, కృష్ణుడు ఎలా జన్మించారు, ఇక్కడ కృష్ణుని వాళ్ళ అమ్మ నాన్నల్ని, దేవకి వసుదేవుల్ని జైల్లో వేసిన దగ్గర నుంచి ఇక్కడ వసుదేవుల వారు ఇక్కడ కృష్ణుని ఎత్తుకొని వెళ్తారు కదా గోకులానికి. అది ఇంకా కృష్ణుడు అసలు పిల్లలతో ఆడుకుంది, ఇవన్నీ కూడా మనకి పూతన గాని, యశోదమాత గాని, ఇదిగోండి ఇక్కడ చూడండి, పూతన పాలు తాగిన తర్వాత పూతన చనిపోతారు. అలా కృష్ణుని యొక్క జన్మ వృత్తాంతాన్ని మొత్తం కూడా ఎంతో చక్కగా, అంటే మినీ డీటెయిలింగ్ అని అంటారు కదా, ఆ డీటెయిలింగ్ అంతా కూడా ఎంతో చాలా బాగా ఇచ్చారు.
ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి. ఇక్కడ చూసినట్టయితే కృష్ణుడు గీతోపదేశం అంటారు కదా అర్జునుడికి, అది మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఇక్కడ మనకి ప్రతి ఇంట తులసి వనం ఉండాలి అంటారు కదండి. తులసి వనంకి సంబంధించిన ఈ పాట్ ని చూడొచ్చు మనం.